హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాక్స్ అండి. నేనైతే ఈరోజు ఎగ్‌లెస్ కేక్ అయితే చేస్తున్నాననమాట. మొన్న కేక్ చేశాను కదండీ! అదైతే మా వారికి, మా పిల్లలకైతే చాలా నచ్చేసింది. అదేంటో మరి ఫస్ట్ టైమ్ చేసినా సరే నేను చాలా చేశానంట. ఇంక నాకైతే కేక్ బాగా పర్ఫెక్ట్‌గా వచ్చేయాలనేది మాత్రం లేదండి. వస్తే మాత్రం పర్వాలేదు. మరి రాకపోయినా సరే నాకైతే ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే నేనైతే జనవరి ఫస్ట్ కల్లా ఎలాగైనా నేర్చుకుందామని చెప్పి నేను కేక్ అయితే నేర్చుకుంటున్నాననమాట. గానీ కేకయితే బానే వస్తుంది. మెజర్‌మెంట్స్ అన్నీ నేనైతే ఒక ఆవిడనైతే ఫాలో అవుతున్నానండి. ఆవిడ చేస్తున్నట్టు చేయడం వల్ల మెజర్‌మెంట్స్ అన్నీ బానే కుదిరి చాలా వస్తున్నాయండి. నేనైతే యూట్యూబ్‌లో చేసే కేకయితే నేర్చుకుంటున్నాననమాట. ఫస్టయితే ఎగ్‌లెస్ కేక్‌కేమొచ్చి నేను ఒక కప్ అయితే మైదా తీసుకున్నానండి. అందులో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండీ! అదైతే స్పూన్ తీసుకున్నాను. బేకింగ్ సోడా అయితే అదే వంట సోడా అంటారు కదండీ! అదైతే హాఫ్ స్పూన్ తీసుకొని ఇంకా జల్లించుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఒక కప్ అయితే నేను పెరుగు తీసుకున్నానండి. ఇంకా ఎగ్‌లెస్ కేక్ అని చెప్పాను కదా! అందుకని ఎగ్‌కి బదులు పెరుగైతే తీసుకున్నానండి. అందులోనే ఒక హాఫ్ కప్ అయితే షుగరు, ఇంకా హాఫ్ కప్ అయితే ఆయిల్ కూడా తీసుకున్నానండి. ఆయిల్ తీసేసుకొని అందులోని ఇంకా అవి బాగా ఎంచి బీట్ చేసేసి ఇంకా ఈ మనం ముందల మనం పిండి జల్లించుకున్నాం కదండీ! మైదా అవన్నీ నేను వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా గిన్నెలోనైతే ఈసారి పెట్టుకున్నానండి. గిన్నెలో అయితే కొంచెం ఎక్కువయింది. అందుకని చెప్పి నేను గిన్నెలో అయితే పెట్టాననమాట. గిన్నెకైతే ఆయిల్ రాసేసి మైదా పిండి అయితే జల్లేసానండి. ఆ తర్వాత నా దగ్గరైతే బటర్ పేపర్స్ ఉన్నాయి. బటర్ పేపర్ కూడా వేసేసి ఇంకా దీన్నైతే వేసేసుకొని కొంచెం బబుల్స్ ఏమీ లేకుండా ఇలా కదుపుకున్నానండి. ఆ తర్వాత మనం ముందలే 10 మినిట్స్ ముందలైతే నేను గ్యాస్ మీద ఇలాగా ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి. అందులో స్టాండ్ కూడా పెట్టుకొని మూత అయితే పెట్టేసాననమాట. ఇంకా ఈ గిన్నెతో ఉంచి పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కేక్ అయితే బాగా ఉడికిపోయిందండి. చాలా వచ్చిందనమాట. ఎగ్‌లెస్ కేక్ అయినా చాలా వచ్చింది. ఇంకా మా పిల్లలు కూడా ఎగ్‌లెస్ కేక్ అడుగుతున్నారండి. కేక్ అడుగుతున్నారని చెప్పి నేను ట్రై చేశాను. ఈసారి కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.